ఈ వీడియో ఏదో బాగుంది, నేను అత్తకు పోయి చూపిస్తా. ఏమైంది తేజు? ఇదేమో బాగుంది అత్త, ఇది చేసుకుందామా? ఏంటిది ఇది? గోరుచిక్కుడు వడియాలు. గోరుచిక్కుడు వడియాలా? ఇదేంటి కొత్తగా ఉంది? ఫ్రిడ్జ్లో గోరుచిక్కుడు ఉందా చూడు. ఉంది అత్త. ఉందా? చేసుకుందాం అయితే. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గోకరకాయ ఉంది కదా, దీన్ని ఇట్లా హెడ్ ఇంకా టేల్ రిమూవ్ చేయాలి. ఇట్లా నార వస్తుంది కదా, దీనికి ఇట్లా నార ఇదంతా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా క్లీన్గా కడుక్కొని మంచిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా తీసి చేసిన తర్వాత చూపిస్తాను మీకు. నాకు వదిన ఇంకా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు క్లీన్ చేయడంలో. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇట్లా ప్రతి పనిలో ఇంక్లూడ్ చేయడంతో వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వాళ్ళకి. ఇంకా మన పని కూడా తొందరగా అయినట్టు ఉంటుంది. ఏం చేస్తున్నారు అయితే? ఎప్పుడు తేజు ఏదో రెసిపీ చూసింది డాడీ, అది ట్రై చేస్తున్నాం మేము. చూద్దాం. కట్ చేస్తున్నావా? మా గాయత్రి మంచిగా చిల్ అవుతుంది గైస్. గాయత్రి హాయ్ చెప్పు. మైసారి క్లీనింగ్ అయిపోయింది మొత్తం. అయిపోయిందా కట్టి? కుక్కర్లో వేసేసాయి. సరే, ఇప్పుడు ఈ గోరుచిక్కుడు అంతా దీంట్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. జనరల్గా గోరుచిక్కుడుకాయ తినాలంటే పిల్లలైనా పెద్దలైనా కొంచెం తినాలని ఇష్టపడరు, కానీ ఇట్లా చేసి పెడితే మాత్రం ఎవరైనా వదలకుండా తింటారు. గోరుచిక్కుడుకాయలో మంచి ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా, సో మంచిగా ఎక్కువ దొరికినప్పుడు మీరు కూడా ఇట్లా చేసి స్టోర్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. మునిగేంత వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. రాక్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం పెరుగులో కూడా వేస్తాం ఇది. సో ఇట్లా అనుకున్న తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనము ఎట్లా ఉడికిందో ఇదంతా. మంచి ఉడికిపోయింది గైస్, చూడండి ఇట్లా. ఇప్పుడు దీన్ని మనము ఇట్లా చిల్లులున్న గిన్నెలకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందాం. చాలా వేడిగా ఉంది గైస్, సో మీరు కూడా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చూసేసుకోండి, చేతులు అయితే కాలుతున్నాయి ఆ సెగకి. చూసినారు కదా, మంచి ఉడికిపోయింది అసలు ఒక్క విజిల్కే. ఎక్కువ విజిల్స్ పెడితే ఏమవుతాయంటే మొత్తం ఇట్లా పీస్ అయిపోతుంది అంతా. సో ఇట్లా మనకు ముక్కలు కావాలంటే ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము 1/2 kg గోరుచిక్కుడుకాయకి 1/2 kg పెరుగు తీసుకోవాలి. చాలుగా ఆపు. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్నాం కదా, ఈ గోరుచిక్కుడు అయితే వాటర్ అంతా పోయేలాగా చూసుకొని దీంట్లో వేసుకోవాలంతా. ఇట్లా మనం ఉడికించిన గోరుచిక్కుడు అయితే మంచిగా వాటర్ అంతా తీసేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేడిగా వేసుకుంటే చేతులు కాలుతాయి, ఇంకా వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే కూడా అంత వాటర్ అయిపోతుంది. సో బెటర్ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మీరైతే వేసుకోండి. సో మనము తగినంత కారం వేసుకోవాలి. మేమైతే 1/2 స్పూన్ అయితే వేస్తున్నాము, ఒకవేళ సరి చూసుకుంటాం తర్వాత. ఇంకా ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి, ఎందుకంటే ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా. కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఎక్కువ ఉడికించుకుంటే అది ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ లేతాయి కాబట్టి ఇవి లేతగా ఉన్నాయి. ఇంకా కొంచెం లావే తీసుకుంటే బాగుంటుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, సో మీకు కూడా చెప్తాం ఎట్లా వచ్చింది అనేది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనమైతే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇట్లనే సోక్ చేద్దాము. మార్నింగ్ అయ్యేసరికి ఎట్లుంటుందో రేపైతే చూద్దాం. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మనకైతే ఇట్లా ఊరిపోయినాయి మంచిగా. సో దీన్ని మనం ఆరబెట్టుకుందాం. ఇప్పుడు
సో ఇట్లా గిన్నెలు అయితే ఆరబెట్టుకుంటున్నాం మేము. ఫస్ట్ మొత్తం ఇట్లా గిన్నెలో ఆరబెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకో గిన్నెలో పెట్టుకుందాం. పాలిథిన్ షీట్స్ ఉంటే మీరు ఆరబెట్టుకోండి, దాంట్లో ఇంకా మంచిగా ఉంటుంది. మా దగ్గర షీట్స్ లేకుండే టైంకి, సో ఇట్లా గిన్నెలలో పెరుగుతో సహా ఆరబెట్టుకుంటున్నాం మేమైతే. అవైతే షీట్స్లో అయితే ఇట్లా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇట్లా ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. షీట్స్లో అయితే ఎండ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు తొందరగానే ఆరిపోతాయి అనుకుంటా. ఎన్ని డేస్ టైం పడుతుందో చూడాలి. ఇది 1 day or 2 daysలో అయిపోతుంది అనుకుంటున్నా నేను. ఇట్లా ఒక 2 గిన్నెలలో అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకొని టెర్రస్ పైకి వచ్చినాం అనమాట. మార్నింగ్ 9:30కే ఎండ అయితే చాలా ఉంది. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే బాగుండేది, కానీ ఇప్పుడైతే ఇట్లా ముద్దలాగా తీసుకున్నాం మేము. పెరుగు కూడా డ్రై అయిపోతుంది కదా, మంచిగా పీల్చుకుంటాయి అవి. నాకంటే ఎక్కువ మా తేజు చాలా ఎక్సైటెడ్ ఉంది తినాలని కదా తేజు. అవునత్త. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మేమైతే మధ్యాహ్నం 2 o'clock ఒకసారి కలపడానికి అయితే వెళ్ళినాం. సో ఆల్మోస్ట్ పెరుగంతా డ్రై అయిపోయింది చూసినారా. సో ఇట్లా విడివిడిగా వేసుకోవాలి మళ్ళీ మనము. ఈవినింగ్ వరకు ఎట్లయితే ఇవి చూపిస్తాను మీకు. 2 daysకి మనకి కప్ నిండా అయితే వచ్చాయి ఇప్పుడు. సో ఇది చూడండి ఎంత క్రిస్పీగా మంచిగా రెడీ అయినా. ఇట్లా టక్కమంటే ఇట్లా ఇట్లా సౌండ్ రావాలన్నమాట. సో మనకు మంచిగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను మీకు. మంచిగా హీట్ అయిన ఆయిల్లో మనం అయితే కొన్ని వేసి చూద్దాం గైస్ ఫస్ట్. సో మేము కూడా ఫస్ట్ టైం కదా, హిట్ట పట్ట తెలిసిపోతుంది ఇప్పుడు. సో ఇట్లా మంచిగా ఇట్లా రెడ్ కాగానే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా దగ్గరకు వచ్చి ఇవి చూపి ఇక. ఇట్లా 1.5 cup అయితే వచ్చినాయండి మనకి. చాలా బాగుంది టేస్ట్ అయితే, మంచిగా క్రిస్పీగా అయినాయి. కానీ ఒక టిప్ ఏంటంటే కొంచెం లావులా ఉన్నాయి తీసుకోండి, అప్పుడు మనకి మంచిగా సెట్ అవుతుంది. సన్న లేతవి తీసుకుంటే ఇట్లా సన్నగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అయినా టేస్ట్ అయితే బాగుంది. హిట్టా ఫట్టా అంటే ఇది హిట్ అని చెప్తాను నేను. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. డాడీకి అన్నంలో వేస్తున్నా గైస్, పప్పు అంచుకు వేసుకొని తింటే మంచిగా ఉంటది. ఇప్పుడు డాడీని అడుగుతా. డాడీ తిని చెప్పి ఎట్లుందో. ఎట్లుంది అది? బాగుందా? సక్సెస్ అయిందంటావా తేజు రెసిపీ? సక్సెస్ అయిందా తేజు రెసిపీ? అన్న మంచిగా ఉందా? బాగుందా? పప్పు అంచుకు బాగుంటది కదా. గాయత్రి బాగుందా? బాగుంది. నేను చెప్పిన రెసిపీ బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్.